బట్ మార్నింగ్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసిన. ఇక్కడ చాలా స్లిప్పరీ ఉంది కాబట్టి పైకి అప్ హిల్, మనం కొద్దిగా హిల్స్లో ఉంటాం కదా, పైకి వచ్చేటప్పుడు కొద్దిగా స్లిప్పరీ ఉండే. బట్ ఐ థింక్ మేనేజ్ చేసిన, ఎందుకంటే మార్నింగ్ సిటీ వాళ్ళు వచ్చి గ్రావెల్ వేసింది. ఇక్కడ సాల్ట్ యూజ్ చేయరు, ఎందుకంటే సాల్ట్ వల్ల ఎన్వైరన్మెంట్ చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి, నేచర్కి కానీ వైల్డ్ లైఫ్కి కానీ. సో ఇక్కడ స్నోని మెల్ట్ చేయడానికి సాల్ట్ యూజ్ చేయరు. చిన్న చిన్న రాక్ పేబుల్స్ ఉంటాయి, ఆ టైర్లకు గ్రిప్ దొరకాలని చెప్పేసి ఆ రాక్ పేబుల్స్ రోడ్ మీద వేస్తారు. దానివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ రాక్ పేబుల్స్ వేయడం వల్ల ఏదైనా వెహికల్ని ఎంత స్లో స్పీడ్లో ఫాలో అవుతున్నా కూడా ఆ రాక్స్ అనేవి మనకి విండ్షీల్డ్కి హిట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటికీ నా జీప్ ఇంకా ఫ్లాట్ ఉంటుంది కాబట్టి విండ్షీల్డ్ ఒక 2 విండ్షీల్డ్స్ చేంజ్ చేసిన, దాని తర్వాత టైర్డ్ అయిపోయి అట్లనే వదిలేసిన. మన వ్యాన్కి మాత్రం చిన్న చిన్న క్రాక్స్ ఉన్నాయి, 1-2. కింద నుండి మెట్లు ఎక్కుతూ 4 టైర్లు మోసిన బ్యాక్ టు బ్యాక్. సో అందుకోసం కొద్దిగా దమ్ వస్తుంది. బట్ ఎనీవేస్ మనం టౌన్లోకి వెళ్ళి ఈ టైర్ స్వాప్ చేసి మళ్ళీ ఆ ఆయిల్ చేంజ్ చేసుకొని తీసుకొస్తాం. వావ్, అక్కడ 2 డాగ్స్ వెళ్తున్నాయి, అవి బేర్స్ లాగా ఉన్నాయి, చూపిస్తా. వావ్, ఇంత పెద్ద డాగ్స్ ఉన్నాయి అవి.